తెలంగాణలో గంజాయి మాఫియా జడలు విప్పుతోంది. విశ్వరూపం చూపిస్తోంది. గంజాయి మత్తులో పడిన యువత భవిష్యత్తు చిత్తవుతోంది. దేశవ్యాప్తంగా వెళ్లూనుకుపోయిన గంజాయికి అడ్డుకట్ట వేయడం సాధ్యమయ్యే పనేనా? గంజాయి మాఫియాలకు సహకరిస్తున్నదెవరు? చిన్నారులు యువకులను టార్గెట్ చేసి కోట్ల రూపాయలను గడిస్తోన్న మాఫియాలకు చెక్ పడేదెలా? గంజాయి మత్తులో నుంచి యువత బయటకు వచ్చే దారేది? తెలంగాణలో గంజాయి చాప కింద నీరులా విస్తరిస్తోంది. యువతను మత్తుకు బానిస చేస్తోంది. హైదరాబాద్లో కార్పొరేట్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు గంజాయి వాడకానికి అడ్డాలుగా మారాయి. అప్పటి వరకు అద్భుతంగా చదివే పిల్లలు సైతం ఒక్కసారిగా అధః పాతాళంలోకి వెళుతున్నారు. గంజాయి కొనడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నవారినే కడతేర్చే స్థితికి చేరుకుంటున్నారు. ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో కేసులు. బడిపిల్లల నుంచి వర్సిటీ స్టూడెంట్స్ దాకా, రోజువారీ కూలీ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఎందరో ఈ మత్తు మహమ్మారికి బలైపోతున్నారు. సామాజిక న్యాయం, సాధికారతపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం తెలంగాణలో మాదక ద్రవ్యాలను వినియోగించేవారు 29 లక్షల మంది ఉన్నారు. వారిలో గంజాయి వినియోగదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో గంజాయికి విపరీతమైన డిమాండ్ ఏర్పడిపోవడంతో మాఫియా టన్నుల కొద్దీ గంజాయి రవాణా చేస్తూ పట్టుబడుతోంది. గంజాయికి బానిసలుగా మారిన విద్యార్థులు దాన్ని కొనేందుకు డబ్బులు లేక ఈజీ మనీ కోసం మాఫియా రాకెట్లో చిక్కుకుంటున్నారు. అయితే వేల ఎకరాల్లో వందల టన్నుల గంజాయి సాగు చేసిన మార్కెటింగ్ కీలకం. దానికి పటిష్టమైన నెట్వర్క్ అవసరం. ఇదంతా సాగాలి అంటే వేల కోట్ల గంజాయి సామ్రాజ్యంలో పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, మాఫియా గ్యాంగులు ఉన్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. పట్టుబడుతున్న గంజాయి కోట్లలో ఉంటే అండర్ కవర్ గా సాగుతున్న గంజాయి అక్రమ రవాణాలో వేల కోట్ల టర్నోవర్ ఉన్నట్టు పోలీసులు అంచనాలు వేస్తున్నారు. ఇక తెలంగాణలో గంజాయి స్మగ్లింగ్ కు భద్రాచలం గేట్వేగా మారింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. గంజాయి స్మగ్లింగ్ కి గేట్వేగా భద్రాద్రి కొత్తగూడెం ఎందుకు మారింది అంటే ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుతో భద్రాచలం ట్రై జంక్షన్ గా మారింది. ఈ మధ్య కాలంలో దాదాపు రోజు విడిచి రోజు గంజాయి అక్రమ రవాణా అవుతూ పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. గతంలో గంజాయిని తట్టల్లో, బొట్టల్లో పెట్టి అమాయక ఆదివాసీ మహిళల చేత ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో గంజాయి మాఫియా రవాణా చేసేది. కానీ ఇప్పుడు గంజాయి ఖరీదైన కార్లలోనే కాదు, ఏకంగా కంటైనర్లు, లారీల్లో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. భద్రాచలం చెక్ పోస్ట్ దగ్గర నిత్యం గంజాయి రవాణా చేస్తూ కార్లు పట్టుబడుతూ ఉన్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. నిజానికి ఒడిశా అడవులు గంజాయి డెన్ గా మారాయి. చింతూరు పక్కనే ఒడిశా సరిహద్దుంది. అక్కడి నుంచి పక్కనే ఉన్న ఏవోబి బోర్డర్ అంతా పెద్ద ఎత్తున అడవులున్నాయి. సీలేరు పక్కనే సరిహద్దంతా ఒడిశా అటవీ ప్రాంతం. దీంతో దండకారణ్యం లాంటి అడవిలో ఆదివాసీలదే ప్రాబల్యం. గతంలో మావోయిస్టులకు పెద్ద పట్టున్న ప్రాంతం ఇది. ఇప్పుడు మావోలకు ఛత్తీస్గఢ్ దండకారణ్యం కంచుకోటగా మారడంతో అక్కడికి మకాం మార్చారు. ఇలా ఒడిశా అడవుల్లో సాగుతోన్న గంజాయి మాఫియా వ్యాపార సామ్రాజ్యం పెద్ద ఎత్తున హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాలకు పాకుతోంది. ఇది భద్రాచలం ఇది ఒక ట్రై జంక్షన్ ఉంది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఒక ట్రై జంక్షన్ సబ్ డివిజన్ ఉంది. సో ఆ కోసం ఇది గాంజాకి సప్లై ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక ప్రైమ్ రూట్ ఉంది. ఒడిశా స్టేట్ నుంచి, ఇది మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ నుంచి అది ఒరిజిన్ ఉంది. తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్లో సిలేరు నుంచి ఒరిజిన్ ఉంది. దెన్ మల్కాన్గిరి అండ్ సిలేరు నుంచి ఇది భద్రాచలం, వాయా భద్రాచలం, ది హైదరాబాద్కి దే ఆర్ ట్రావెలింగ్. సో ది టు ప్రివెంట్ ఆల్ దీస్ థింగ్స్, భద్రాచలం police have earmarked 2 permanent check post 24/7. ఒక ఇది కునవరం రోడ్లో ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది బ్రిడ్జ్ దగ్గరే ఏర్పాటు చేసాము. తర్వాత అది ప్రాపర్టీ సీజర్ కోసం ట్రై చేయండి. ఇది ప్రాపర్టీకి ఇది 82 యాక్ట్ పర్ law we will seize the property also which is acquired by the selling of ganja. 10th క్లాస్ ఫెయిల్ అయిన
పిల్లలు ఎంటర్ అయిన పిల్లల్లో ఇది ఎక్కువ చూస్తున్నాం మనం. ఎస్పెషల్లీ కొత్తగూడెం ఏరియాలో ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్ లో కూడా ఎస్పెషల్లీ గంజాయి చాలా అలవాటైపోయారు. బానిసల్లాగా కూడా రిపోర్ట్ అయిన కేసులు మన దగ్గర కూడా కొన్ని వస్తాయి, అడిక్ట్ అయిన వాళ్ళు. సో ఇవన్నీ మనం కూడా దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి ఇస్తే మెల్లిమెల్లిగా ఆయన కొంచెం కాకపోయినా కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి. సో మనం చిన్నగా ఉన్నప్పుడే గుర్తిస్తే బెటర్ అని నా ఒపీనియన్. గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తుండడంతో గంజాయి ధ్వంసానికి ఆపరేషన్ పరివర్తన్ పేరుతో అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణలో గంజాయి సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతోన్న నేపథ్యంలో గంజాయి మాఫియా కొత్త పద్ధతుల ద్వారా గంజాయి రవాణాకు తెరదీస్తోంది. ఎక్కువ ధర పలికి సులభంగా తరలించే అవకాశం ఉన్న హ్యాష్ ఆయిల్తో వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు గంజాయి రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకోవలసిన పోలీసులే గంజాయి అక్రమ రవాణాకు సహకరించటం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు నిందితులను పట్టుకోకుండా వారితోనే బేరం కుదుర్చుకున్న ఘటనలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అంబులెన్స్లను కూడా వినియోగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ సమస్య కేవలం ఒక్క తెలంగాణదే కాదు, యావత్ దేశాన్ని ఈ సమస్య పట్టి పీడిస్తోంది. మరోవైపు గంజాయి విక్రయ ముఠాలు పక్కా ప్లాన్ ప్రకారం యువత, చిన్నారుల్ని ఈ మహమ్మారి మత్తుకు అలవాటు చేస్తున్నాయి. గంజాయి ఉపయోగించి చేసిన చాక్లెట్లను నిఘా తక్కువగా ఉండే ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. కాలేజ్, యూనివర్సిటీ విద్యార్థులకు సిగరెట్ల రూపంలో తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థులు క్రమంగా ఆ మత్తుకు అలవాటు పడి పెద్ద మొత్తంలో చాక్లెట్లు, సిగరెట్లు కొనుగోలు చేయటం మొదలు పెడతారు. ఆ సమయంలో వాటి రేట్లు పెంచేస్తారు. ఒడిశా నుంచి వచ్చిన 3 సభ్యుల ముఠా రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఇలాంటి దందాకు పాల్పడి దొరికిపోవడంతో ఈ దందా వెలుగులోకొచ్చింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో సైతం గంజాయి అక్రమ రవాణా సాగుతూ ఉండడం షాక్ ఇస్తోంది. దీంతో గంజాయి విక్రయంపై తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి యువత భవిష్యత్తు నాశనమైపోకుండా కాపాడాలి అన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.